अभी आप देख रहे हैं तेलंगाना समाचार। సీసీ సాబ్ సెల్యూట్ చేస్తున్నాం సార్. ఇంతకాలం మా గురించి పట్టించుకునే వారే లేరు. మా దిక్కు చూసేవారు లేరు, కానీ మీరు జోక్యం చేసుకోవడం వల్ల మాకు న్యాయం జరిగింది సార్ అంటూ వారు పాలాభిషేకం చేశారు. కొత్తపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో రేకోర్తి జరీనా నగర్ వాసులు కరీంనగర్ పోలీసు కమిషనర్ అభిషేక్ మహంతి ఫ్లెక్సీని పాలాభిషేకం చేశారు. ఈ కాలనీకి చెందిన ఇండ్లను కూల్చివేసిన కేసులో నిందితులను అరెస్ట్ చేసిన నేపథ్యంలో బాధితులంతా ఆనందంతో మునిగిపోయారు. ఇంతకాలం ఆదుకునేవారు ఎవరొస్తారా అని ఎదురు చూసిన తమకు ఆపద్బాంధవుడిలా కరీంనగర్ సీసీ అభిషేక్ మహంతి వచ్చారన్నారు. అనుమతులు తీసుకొని ఇండ్లు నిర్మించుకున్న తమ ఇండ్లను బుల్డోజర్ బ్యాచ్లొచ్చి కూల్చివేసిన తర్వాత తమకు పట్టించుకునే వారే లేరని వాపోయారు. తమకు బాసటగా ఎంతో మంది వచ్చినా నిందితులు దర్జాగా తిరుగుతుంటే తాము మాత్రం నరకయాతన పడ్డామని జరీనా నగర్ వాసులు వివరించారు. పెద్దలు అండదండలు ఉన్న వారిదే పైచేయిగా నిలుస్తుండటంతో చేసేదేమీ లేక చూస్తూ ఉండిపోయామన్నారు. అయితే తమ ఇళ్లను కూల్చిన వారిపై కరీంనగర్ సీసీ అభిషేక్ మహంతి చర్యలు తీసుకోవడం వల్ల తమలాంటి సామాన్య జనంలో నమ్మకం పెరిగిపోయింది అన్నారు. ఇలాంటి అధికారులు ఉన్నట్లయితే మాలాంటి అనామకులకు ఎప్పటికైనా న్యాయం జరుగుతుందన్న భరోసా వచ్చిందని జరీనా నగర్ వాసులు అన్నారు. ఇల్లు పూర్తయ్యే వరకు సీసీ మహంతి వల్లే తమ ఇండ్లు కూల్చిన 5గురిని అరెస్ట్ చేశారని సంతోషం వ్యక్తం చేసిన బాధితులు తాము ఇళ్లను నిర్మించుకునే పరిస్థితులు కూడా కల్పించినట్లయితే తమకు నీడ కల్పించిన వారవుతారన్నారు. నిరుపేదలమైన తమ ఇండ్లపై కన్నేసిన గద్దలు నకిలీ డాక్యుమెంట్లు తయారు చేసుకుని తమరు రోడ్డున పడేశారని బాధితులు వివరించారు. ఇప్పటికైనా తమ ఇండ్లు అలాగే ఉండిపోయాయని, కూలిపోయిన ఇండ్లు చూసుకుంటూ ఏనాటికైనా తమకు దక్కుతాయన్న ధీమతో కాలం వెల్లదీస్తున్నామన్నారు. కరీంనగర్ సీసీ చొరవతో నిందితులైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం తమకు आशल चिगरुंचायमన్నారు. जानते हैं 1 साल पहले ये जो घरा है दोपहर के टाइम कोई भी नहीं है, तो कामा पे गए, सो टाइम आकर हमारे गरीब आवाम के घरों को तोड़ के बुलडोजर लेके आके तोड़ दिए. जैसा कोई भी नहीं थे, हम लोग आके कोशिश कर नहीं रुके, पूरे घर गिरा दिए. वहाँ को भी हम पुलिस स्टेशन गए, हर जगह कहीं भी हमको इंसाफ नहीं मिला. 1 साल हो गया. 1 साल से फिरते फिरते चपला घस गए. हम सब लीडरों के पास गए, कलेक्टर ऑफिस गए, धरना करे. हमारे साथ दूसरे पार्टियां वाले भी आए, साथ दिए, लेकिन लीडिंग पार्टी के कोई आदमी हमारे को आके भरोसा भी नहीं दिया. कोई सा आदमी भी आके हम देखते, हम सब बोलते, कुछ भी बात नहीं करे. कहीं भी टाउन को गए तो भी इंसाफ नहीं हुआ. अब 1 साल के बाद हमारे सीपी साहब आए. आने के वजह से सीपी महंती सर आए. 1 साल से नहीं हुआ से इंसाफ. अभी आप देख सकते हैं, अब आज 5 जनों को अरेस्ट करें. बहुत खुशी की बात हुई, बहुत खुश हुए. सीपी साहब को सैल्यूट. 1 साल के बाद आज हमारे को खुशी हुई, इंसाफ मिला. और एक गुजारिश है, ये जो तोड़े गए, जैसा कि आप देख सकते हैं, ये घरा, ये जो तोड़े गए सो घरा, ये फिर से हमारे को गरीब लोग घरों में काम करके इधर उधर मेहनत मजदूरी करके बन लिए सो घरा है. इसको भी बना के देना बोल के गुजारिश है. सीपी सर आपको सैल्यूट है. आप जैसे सार रहने के बाद कोई भी हिम्मत नहीं करता ऐसी जो बुलडोजर दादागिरी. आपको सैल्यूट है सर. థ్యాంక్ యూ. ఐఎస్ఓ సిపి సార్ మన ఇప్పుడు వచ్చిన సిపి సార్ ఇప్పుడు న్యాయం జరిగింది. ఇప్పుడు నిన్న మాకు బాగా ఖుషి ఉన్నది. ఇప్పుడు అరెస్ట్ చేసిన వాళ్ళకు ఇంకా సైడ్ ఇంకా బాగున్నారు. ఇది ఇంకో సంవత్సరం అయిపోయింది. ఇదే ఎండాకాలంలోనే ఇది జరిగింది. ఇల్లు బాగా శనివారం నాడు 12:30కు జరిగింది. ఇది నాకు ఇమ్మీడియట్లీ నాకు ఫోన్ వస్తేనే నేను ఇమ్మీడియట్లీకి వస్తే మా వేరే వాళ్ళు కాల్ చేస్తే కూడా ఇది ముందరకు జరిగితేనే ఇంకో సిపి సార్ కూడా వస్తూ కూడా ఇది న్యాయం జరగలేదు. ఈ సిపి సార్ వస్తేనే మాకు పెద్ద న్యాయం జరిగింది. మాకు ఈ సిపి సార్కు థ్యాంక్ యూ చెప్తున్నాం. మాతో చేస్తున్నాం, ఈయనకు సులూట్ చేస్తున్నాం మేము కూడా. సిపి సార్ కూడా ఇంకా ఉన్నారు, ఆ పెద్దోళ్ళు ఉన్నారు, ఇంకా రౌడీ సీడర్లు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా ఇంకా ఎంక్వైరీ చేసి వాళ్ళు కూడా పెద్ద చేసిన చర్య తీసుకోవాలి. మేము మాకు చర్య